తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఏడాదిగా ఇదే అంశం చుట్టూ వాదోపవాదాలు జరుగుతున్నా స్పష్టమైన పరిష్కారం కనబడడం లేదు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న వాగ్దానంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పలు ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కు పంపించింది. కానీ ఇరువైపులా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ తొలగించాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మళ్లీ గవర్నర్కు పంపారు. కానీ అది కూడా న్యాయపరమైన అభిప్రాయాల కోసం పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు చివరి ప్రయత్నంగా జీవో జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని సమాచారం వస్తోంది. అయితే జీవో కూడా కోర్టుల్లో నిలబడదని నిపుణులు చెబుతున్నారు. విశ్లేషకుల మాటల్లో కాంగ్రెస్ నిజానికి రిజర్వేషన్లను అమలు చేయడం కష్టమన్న విషయం తెలిసిందే. అయినా కూడా తమ వంతు ప్రయత్నం చేశామనే ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ జీవో వ్యూహం అంటున్నారు. కోర్టులో ఎవరో సవాల్ చేస్తే బీసీ రిజర్వేషన్లో ఆగిపోవడానికి తమకేం సంబంధం లేదని చెప్పే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక కామారెడ్డిలో జరగాల్సిన సభను వర్షాల పేరుతో వాయిదా వేసినా ఆ వేదికపైనే బీసీలకు న్యాయం చేయాలనుకున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం సహకరించలేదని బీజేపీ అడ్డుకుందని చెబుతూనే బీఆర్ఎస్ పై దాడి చేయాలని వ్యూహం వేసినట్టు వినిపిస్తోంది. ఈ నెల 30న హైకోర్టు విధించిన లోకల్ బాడీ ఎన్నికల డెడ్లైన్ ముగియనుంది. బిల్లులు, ఆర్డినెన్స్లు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో మరో 3 నెలలు గడువు కోరాలనుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ నిజంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తుందనే నమ్మకం కంటే ప్రయత్నం అంతా చేశాం, కానీ పరిస్థితులు అనుకూలించలేదు అనే తీరులో బయటపడాలని చూస్తుందనే టాక్ వినిపిస్తోంది. బీహార్ ఎన్నికల ముందు పార్టీ తరపున బీసీలకు టికెట్లు ఇచ్చామనే ప్రచారాన్ని కూడా సర్కార్ ముందుకు తెచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ వ్యూహం కాంగ్రెస్కు ఎంతవరకు లాభిస్తుంది, బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.